హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను న్యూ ఇయర్ తర్వాత ఈరోజే మళ్ళీ ఫస్ట్గా క్లాస్ స్టార్ట్ చేశాను. సారీ అండి, నాకు కొద్దిగా ఎగ్జామ్స్ బిజీలో ఉండి నేను ఈ మధ్య వీడియోస్ అనేవి చేయలేకపోయాను. నా నేమ్ అమృత అండి. మీ అందరికీ నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోలేదు. నా నేమ్ అమృత. అండ్ నాకు ఒక చిన్న డిజైర్ ఉంది, అందరికీ నాకు వచ్చిన నాలెడ్జ్ని నేను కొద్దిగా మీకు షేర్ చేద్దామని. అందుకని ఎన్సీఆర్టీస్తో నేను స్టార్ట్ చేశాను. ఎవ్రీ సబ్జెక్ట్ నేను చెప్పాలనుకుంటున్నాను. మ్యాథ్స్, రీజనింగ్, హిస్టరీ, జోగ్రఫీ, ఇలా ప్రతి సబ్జెక్ట్ మీద నాకు ఒక చిన్న నాలెడ్జ్ ఉంది. సో ఆ నాలెడ్జ్ నేను మీతో షేర్ చేసుకోవాలని నా హోప్ అంతే. అండ్ ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది నా పెద్ద డిజైర్ అది. కాబట్టి ఎన్సీఆర్టీస్తో స్టార్ట్ చేశాను. ఇవి 9th నుంచి నేను ఇంటర్ వరకు చెప్తున్నా, ఎందుకంటే మనకి కాంపిటేటివ్ కూడా యూజ్ అవుతాయి. అండ్ నేను 9th క్లాస్ ఒక ఫిజిక్స్ పార్ట్స్ అయిపోయాక దాని మీద ఎంసీక్యూస్ కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను. ఫిజిక్స్ అయిపోయినంటే కెమిస్ట్రీ అండ్ ఆఫ్టర్ దట్ బయాలజీ, అలా నేను మీతో డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను. సో నేను మీతో లాస్ట్ లెసన్ వచ్చి మోషన్ అనే టాపిక్ నేను మీతో డిస్కస్ చేశాను ఆల్రెడీ. నెక్స్ట్ టాపిక్ మనకి ఉండేది ఫిజిక్స్లో పార్ట్ ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్. సో మనకి ఫోర్స్ కోసం ఫస్ట్గా తెలుసుకుందాం. జస్ట్ నేను ఈరోజు స్మాల్ ఇంట్రడక్షన్ మాత్రమే మీకు నేను ఇవ్వాలి అనుకుంటున్నా. సో మనకి ఫోర్స్ కోసం ఇంట్రడక్షన్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసలు మోషన్ అనేది స్ట్రైట్ లైన్లో వెళ్తుందని మనం ఆల్రెడీ లాస్ట్ లెసన్లో చెప్పుకున్నాం. అయితే మనకి మోషన్ స్ట్రైట్ లైన్లో వెళ్ళడానికి మనకు అసలు రీజన్ ఏంటి, మోషన్లో ఉండడానికి అసలు కాజ్ ఏంటి, రీజన్ ఏంటి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక అబ్బాయి ఫుట్బాల్ ఆడుతున్నాడు అనుకుందాం. ఆ ఫుట్బాల్ ఆడేటప్పుడు మనకు తెలుసు, ఫుట్బాల్ ఆడేటప్పుడు ప్రతి ఒక్కరు ఆ బాల్లోని మోషన్ని క్రియేట్ చేస్తారు కదండి. అంటే కంటిన్యూస్గా అక్కడ ఫుట్బాల్ ఆడేటప్పుడు మోషన్లోనే ఉంటుంది ఆ బాల్. అలా కంటిన్యూస్ మోషన్లో ఉండడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ ఎగ్జాంపుల్లో అయితే మనకి ఒక స్ట్రైట్ లైన్లో మోషన్లో వెళ్తుంది అక్కడ ఒక బైసికల్ అనేది, అలా కంటిన్యూస్ మోషన్లో ఉండడానికి రీజన్ ఏంటి? అండ్ ఫుట్బాల్ ఆడేటప్పుడు బాల్ అక్కడ మోషన్లో ఉండడానికి రీజన్ ఏంటి? అండ్ ఇక్కడ కార్ అనేది వెళ్తుంది, కార్కి అక్కడ ఏమైనా మనకి అబ్స్ట్రక్షన్స్ వచ్చేటప్పుడు అక్కడ కార్ అనేది రెస్ట్ పొజిషన్కి వస్తుంది కదండి. అంటే ఏదైనా ఒక అక్కడ అడ్డుగా ఉండేటప్పుడు కార్ ఏం చేస్తుంది, బ్రేక్స్ వేసేసి అది తను వెలాసిటీని తగ్గించుకొని రెస్ట్ పొజిషన్కి అనేది వస్తుంది కదండి. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉండేది రెస్ట్ పొజిషన్కి రావడానికి రీజన్ ఏంటి? సో ఇక్కడ మనకి క్రికెట్ ఆడుతునేటప్పుడు మనందరికీ తెలిసిందే, క్రికెట్లో మనం బాల్ యొక్క డైరెక్షన్స్ చేంజ్ చేస్తారు కదండి బ్యాట్తోని. అలా డైరెక్షన్ కూడా ఇక్కడ చేంజ్ అవుతుంది. సో డైరెక్షన్ కూడా చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటి? దీని గురించి ఈరోజు నేను మీతో చిన్న డిస్కషన్ చేయాలనుకుంటున్నాను. అంటే మనకు అసలు మోషన్కి కాజెస్ ఏంటి, మోషన్ అనేది కంటిన్యూస్లో ఉండడానికి కానీ, మోషన్లో వెళ్ళే ఆబ్జెక్ట్ ఇక్కడ చూసుకుంటే రెస్ట్ పొజిషన్లో రావడానికి కానీ, ఇక్కడ క్రికెట్ విషయంలో చూసుకుంటే అక్కడ బాల్ యొక్క డైరెక్షన్ చేంజ్ అవ్వడం విషయంలో కానీ, ఇలా వీటన్నిటికీ రీజన్ ఏంటి అనుకునేటప్పుడు మనకి ఒక చిన్న హిస్టరీ ఉంది దీనికి. అయితే మనందరికీ తెలుసు, ఈ సైంటిస్ట్ అరిస్టాటిల్ అనే సైంటిస్ట్ ఏం చేశారు, ఆయన యొక్క థాట్స్ ఏంటి అంటే ఆ టైంలో, ఇప్పుడు ఇక్కడ ఒక గ్రౌండ్ ఉంది అనుకోండి, ఈ గ్రౌండ్ మీద ఒక బాల్ని ఇలా ఆయన విసిరాడు. ఆయననే కదా, ఎవరైనా మన గ్రౌండ్ మీద బాల్ని విసిరితే ఏమవుతుంది, ఆ బాల్ అనేది వెళ్తూ ఉంటుంది కొంత ప్లేస్కి, ఒక సర్టెన్ ప్లేస్కి వచ్చాక అది ఒక్కోసారి ఆగిపోతుంది కదండి. అంటే కానీ కంటిన్యూస్గా వెళ్ళదు కదా. ఇక్కడికి ఈ ప్లేస్కి వచ్చాక బాల్ ఆగిపోయింది అనుకుందాం, మళ్ళీ దాని మీద మనం ఏదో ఒక ఫోర్స్ అప్లై చేస్తేనే కదండి మళ్ళీ బాల్ అనేది వెళ్తుంది. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, బాల్ అనేది గ్రౌండ్ పైన ఇలా వేసేటప్పుడు అది ఒక ప్లేస్కి వెళ్ళాక అది మళ్ళీ రెస్ట్ పొజిషన్కే వచ్చేస్తుంది. అంటే దీనికి మీనింగ్ ఏంటని చెప్తున్నారంటే, అరిస్టాటిల్ ఏదైనా ఆబ్జెక్ట్ యొక్క నేచురల్ పొజిషన్, ఒరిజినల్ పొజిషన్ ఆర్ నేచురల్ టెండెన్సీ ఏంటంటే రెస్ట్ పొజిషన్. కాబట్టి బాల్ కానీ ఏది కానీ విసిరేటప్పుడు కంటిన్యూస్ మోషన్లో ఉండదు, అది తిరిగి దాని ఒరిజినల్ పొజిషన్ అంటే రెస్ట్ పొజిషన్కి వస్తుందని అరిస్టాటిల్ యొక్క ఐడియా అనమాట. ఇంకోసారి చెప్తున్నా వినండి. అరిస్టాటిల్ అనే సైంటిస్ట్ ఏమనుకున్నాడంటే, ఒక బాల్ని విసిరేటప్పుడు ఆ బాల్ అనేది ఏం చేస్తుంది, కొంత ప్లేస్కి వెళ్ళి అది ఒక ప్లేస్ తర్వాత ఆ ప్లేస్కి వచ్చేసరికి అది ఇక్కడ వరకు మూవ్ అవుతూ అది ఇక్కడికి వచ్చేసరికి ఆగిపోతుంది. అప్పుడు అరిస్టాటిల్ ఏమనుకున్నారంటే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క ఒరిజినల్ పొజిషన్ అనేది రెస్ట్ పొజిషన్ కాబట్టి అది కంటిన్యూస్గా మోషన్లో ఉండదు. మళ్ళీ దాని మీద మనం ఏదైనా ఫోర్స్ అప్లై చేస్తే మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ రెస్ట్ పొజిషన్కి వస్తుంది, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ రెస్ట్ పొజిషన్కి వస్తుంది. అంటే ఆ బాల్ యొక్క నేచురల్ టెండెన్సీ ఆర్ ఒరిజినల్ పొజిషన్ ఏంటి అంటే రెస్ట్ పొజిషన్, కాబట్టి అది తిరిగి రెస్ట్లోకి వస్తుందని చెప్పి అరిస్టాటిల్ యొక్క థాట్స్. నెక్స్ట్ ఏంటంటే, గెలీలియో అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే, అరిస్టాటిల్ అనే ఆయన రాంగ్గా చెప్తున్నారు, అది అసలు కరెక్ట్ వే కాదు.
ఇప్పుడు ఏదైనా ఒక బాల్ని మనం గ్రౌండ్లో వేసామంటే గ్రౌండ్పై ఇలా ఒక బాల్ని వేసేటప్పుడు అది కొంతవరకు వెళ్తుంది, వెళ్ళాక ఇక్కడ ఆగిపోతుందంటే కారణం ఏంటి అంటే ఆ బాల్ ఆల్రెడీ మోషన్లో ఉంది కదండి. ఆ బాల్ యొక్క మోషన్కి రెసిస్ట్ చేసే విధంగా ఒక ఫోర్స్, రెసిస్ట్ అంటే అపోజ్ చేసే విధంగా ఒక ఫోర్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు బాల్ అనేది ఇక్కడ మోషన్లో ఉంది, మోషన్లో ఉండేటప్పుడు ఇక్కడికి వచ్చి ఆగిపోతుందంటే ఈ మోషన్లో ఉండే బాల్కి ఆపోజిట్గా ఒక ఫోర్స్ అనేది అక్కడ అప్లై అవుతుంది. ఆ ఫోర్స్ని ఏమని చెప్పారంటే ఈ సైంటిస్ట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అని చెప్పారు. ఏమనుకున్నాడంటే గెలీలియో, అంటే దీనికి రీజన్ అది బాల్ యొక్క రెస్ట్ పొజిషన్ అని కాదు, బాల్ అనేది ఏంటంటే వెళ్తూ వెళ్తూ అక్కడ ఆగిపోతుందంటే అక్కడ రీజన్ ఏంటంటే ఆ మోషన్కి అపోజ్ చేసే విధంగా ఒక ఫోర్స్ ఉంటుంది, దాన్నే ఫ్రిక్షనల్ ఫోర్స్ అని చెప్పారు. సో ఇక్కడ మనకు అరిస్టాటిల్ ఏమన్నారు, గెలీలియో ఏమన్నారంటే ఇంకోసారి చూడండి. అరిస్టాటిల్ అనే సైంటిస్ట్ ఏమని చెప్తున్నాడంటే గ్రౌండ్ పైన ఒక బాల్ వెళ్తూ ఉండేటప్పుడు అది ఒకనొక ప్లేస్కి తిరిగి వచ్చాక అది మళ్ళీ రెస్ట్ పొజిషన్కే వస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క ఒరిజినల్ పొజిషన్ రెస్ట్ పొజిషన్ కాబట్టి అది రెస్ట్ పొజిషన్ కంపల్సరీ వస్తుందని చెప్పి అరిస్టాటిల్ అనుకుంటారు. అలా కాదని చెప్పి గెలీలియో ఏమంటారంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇప్పుడు గ్రౌండ్ పైన మనం బాల్ని విసిరేటప్పుడు అది ఒకనొక టైం తర్వాత అది రెస్ట్ పొజిషన్కి వస్తుంది అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే ఈ బాల్ ఇలా మోషన్లో వస్తూ 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 ఉన్నప్పుడు దానికి ఆ మోషన్కి అపోజ్ చేసే విధంగా ఒక ఫోర్స్ అనేది అక్కడ ఉంటుంది. ఆ ఫోర్స్ ఉండడం వల్ల మాత్రమే అది అక్కడ ఆ పొజిషన్కి వస్తుంది, అంతేగాని దాని యొక్క నేచురల్ పొజిషన్, దాని యొక్క ఒరిజినల్ పొజిషన్ రెస్ట్ కాబట్టి రెస్ట్లోకి రావడం అనేది కాదు. అరిస్టాటిల్ అనే సైంటిస్ట్ స్ట్రాంగ్ అని చెప్పి గెలీలియో అనే సైంటిస్ట్ చెప్పారు. సో ఇక్కడ మనకి మోషన్కి అపోజ్ చేసే విధంగా ఉండే ఫోర్స్ని ఏమంటారంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అని చెప్పారు గెలీలియో. సో ఇది వీళ్ళిద్దరి మధ్య, అంటే మనకి అప్పుడున్న డేస్ బట్టి ఎవరు కరెక్ట్ అంటే గెలీలియో అనే సైంటిస్టే కరెక్ట్ అని అప్పుడు చెప్పుకున్నారు. అరిస్టాటిల్ అనే పర్సన్ రాంగ్ అని చెప్పారు. ఇక్కడ ఒక అబ్బాయి ఇక్కడ జస్ట్ ఫోర్స్ అప్లై చేస్తున్నాడు. ఫోర్స్ అప్లై చేసేటప్పుడు ఇది కొద్దిగా ముందుకు వెళ్తూ ఉంది, ఇక్కడ ఆగిపోయిందంటే ఇక్కడ ఇది మోషన్లో ఉండేటప్పుడు ఆ మోషన్ అపోజ్ చేసే ఫోర్స్ ఇక్కడ ఉంది, అదే ఫ్రిక్షనల్ ఫోర్స్ అని ఇక్కడ గెలీలియో చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకి ఏంటవుతుంది, మోషన్కి రెసిస్ట్ చేసే విధంగా ఒక ఫోర్స్ ఉంటుంది, అంటే మోషన్కి అపోజ్ చేసే విధంగా ఒక ఫోర్స్ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే మోషన్కి అపోజ్ చేసే ఫోర్స్ని, మోషన్కి అపోజిట్గా ఉండే ఫోర్స్ని ఏమంటారంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అని అంటారు. సో అదే మనకి ఇక్కడ ఫ్రిక్షన్ అనేది లేకపోతే ఇప్పుడు ఇక్కడ బాల్ అనేది ఉంది, ఆ బాల్ అనేది కంటిన్యూస్గా వెళ్ళిపోతుంది, ఆగకుండా వెళ్ళిపోతుంది అంటే అక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ లేనట్టే కదండి. అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఉంటే అక్కడ బాల్ అనేది ఆగిపోతుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ లేకపోతే ఏమవుతుంది, ఆ బాల్ అనేది లేదంటే బాడీ కానీ కంటిన్యూస్గా ఎందులో ఉంటుందంటే అది మోషన్లోనే ఉంటుంది. అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది మనకి ఎగ్జిస్ట్ కాకపోతే అక్కడ బాడీ అనేది ఎలా ఉంటుందంటే కంటిన్యూస్ మోషన్లో ఉంటుంది. గుర్తుంచుకోండి, ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఉంటే అక్కడ బాడీ అనేది రెస్ట్ పొజిషన్కి వస్తుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ లేనంత వరకు ఏమవుతుందంటే బాడీ అనేది కంటిన్యూస్గా మోషన్లోనే, కంటిన్యూస్ మూమెంట్లోనే ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను కదండి, గెలీలియో అన్న పర్సన్ కరెక్ట్ అని, అరిస్టాటిల్ రాంగ్ అని చెప్పి అప్పుడు ప్రూవ్ అయింది. నెక్స్ట్ మనకి ఐజాక్ న్యూటన్ కోసం ఈ లెసన్లో తర్వాత వస్తుందండి. జస్ట్ ఈరోజు నేను ఫోర్స్ కోసం ఇంట్రడక్షన్ చెప్తున్నాను. నెక్స్ట్ ఐజాక్ న్యూటన్ మనకి 3 లాస్ చెప్పారు మోషన్లో, ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. మ్యాక్సిమం ఆఫ్ మెంబర్స్కి తెలుసు ఈ లాస్ గురించి, కాకపోతే మనం దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం లెసన్లో. నెక్స్ట్ అయితే మనకి మోషన్కి కాజెస్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఫోర్స్ అప్లై చేస్తేనే కదండి ఆ బాల్ గ్రౌండ్ మీదకి వెళ్ళడం కానీ అక్కడ మనం ఫోర్స్ అప్లై చేస్తేనే కదండి మోషన్ అనేది వస్తుంది. అంటే అసలు ఈ ఫోర్స్ అంటే ఏంటి అని అందరూ చెప్తుంటారంటే, ఫోర్స్ అంటే ఏమని చెప్తుంటారంటే అందరూ మనకి పుష్ చేయడం లేదంటే పుల్ చేయడాన్ని ఫోర్స్ అని అంటూ ఉంటారు. పుషింగ్ కానీ పుల్లింగ్ కానీ, పుష్ ఆర్ పుల్నే మనం ఏమంటారంటే ఫోర్స్ అని చెప్తూ ఉంటారు. ఓన్లీ పుష్ ఆర్ పుల్ అయినా ఫోర్స్ అంటే చూద్దాం దీని గురించి. ఇప్పుడు ఇక్కడ ఒక అబ్బాయి దాన్ని పుష్ చేస్తూ ఉన్నాడు కదండి, ఇక్కడ ఫోర్స్ అప్లై చేశాడు, దాన్ని పుష్ చేస్తూ ఉండేటప్పుడు అది ఏమవుతుంది, పుష్ చేస్తున్నాడు అంటే అక్కడ ఫోర్స్ అప్లై చేసినట్టే కదండి. అంటే అక్కడ పుష్ చేస్తున్నప్పుడు అది కొద్దిగా మోషన్లో ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ చూడండి, డోర్ని పుష్ చేయడం, డోర్ని పుల్ చేయడం ఇవన్నీ మనకి తెలుసు కదండి. అంటే ఈ పుష్ ఆర్ పుల్నే మనం ఫోర్స్ అంటారా అంటే కాదు, ఇంకా ఉంది. పుషింగ్ ఆర్ పుల్లింగ్ అనే కాకుండా ఇంకా మనం దేన్ని ఫోర్స్ అంటామంటే ఇక్కడ మనకి క్రికెట్ మనందరికీ తెలుసు కదండి. క్రికెట్ ఆడేటప్పుడు ఏమవుతుంది, ఆ బ్యాట్
బ్యాట్తోని దాన్ని మనం హిట్టింగ్ చేసేటప్పుడు మనకి అక్కడ ఏమవుతుంది, ఆ బాల్ యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుంది కదండి. అంటే ఫోర్స్ అనేది మనకి ఏం చేయొచ్చు, డైరెక్షన్ని కూడా ఫోర్స్ అనేది మనకి ఏం చేయొచ్చు అంటే ఆబ్జెక్ట్ యొక్క డైరెక్షన్ని కూడా చేంజ్ చేస్తుంది. అంటే ఫోర్స్ అంటే ఓన్లీ పుషింగ్ కానీ పుల్లింగ్ కానీ కాకుండా ఇంకా ఏం చేస్తుందంటే ఫోర్స్ అనేది మూవ్ ఆబ్జెక్ట్ యొక్క డైరెక్షన్ని చేంజ్ చేస్తుంది. అలా కాకుండా ఇంకా చూడండి, వెలాసిటీని కూడా చేంజ్ చేస్తుంది. వెలాసిటీని ఎలా చేంజ్ చేస్తుంది అంటే ఆల్రెడీ మీకు ఇది చెప్పాను ఇందాక, కార్ అనేది వెళ్తూ ఉండేటప్పుడు ఇక్కడ దానికి ఏదో ఒక అడ్డు అనేది తగిలినప్పుడు అది ఏం చేస్తుంది, మెల్లిమెల్లిగా వెలాసిటీని తగ్గించుకొని ఇక్కడికి వచ్చేసరికి రెస్ట్ పొజిషన్కి వచ్చేస్తుంది కదండి. అంటే అక్కడ వెలాసిటీని స్లోగా తగ్గించుకొని ఏం చేస్తుంది, అది రెస్ట్ పొజిషన్కి వస్తుంది. అంటే అక్కడ ఎలా దాని యొక్క వెలాసిటీని తగ్గిస్తుంది, అది బ్రేక్స్ వేయడం వల్ల వెలాసిటీని తగ్గిస్తుంది. అంటే బ్రేక్ వేసినామంటే అది కూడా మనం ఒక ఫోర్స్ అప్లై చేసే కదండి బ్రేక్స్ వేస్తాం కార్కి. ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక అడ్డు వచ్చింది, మనం కార్ని ఆపాలంటే మనం ఏం చేస్తాము, ఆ బ్రేక్ పైన మన ఫోర్స్ని అప్లై చేస్తాము. ఆ బ్రేక్ పైన మన ఫోర్స్ని అప్లై చేసేటప్పుడు ఆ కార్ యొక్క వెలాసిటీ అనేది తగ్గించుకొని రెస్ట్ పొజిషన్కి వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఫోర్స్ అనేది ఏం చేస్తుంది, బాడీ యొక్క వెలాసిటీని కూడా మనకి చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా మనకి ఫోర్స్ అనేది ఏం చేస్తుందంటే షేప్ కానీ సైజ్ కానీ చేంజ్ చేస్తుంది. ఎలా చేంజ్ చేస్తుంది, ఇప్పుడు ఇక్కడ ఒక స్ప్రింగ్ ఉంది, మనకు తెలుసు స్ప్రింగ్ అనేది మన అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ స్ప్రింగ్ని తీసుకునేటప్పుడు దాని యొక్క మనం సైజ్ని రెడ్యూస్ చేయొచ్చు కదండి. సైజ్ని మనం ఈజీగా రెడ్యూస్ చేయొచ్చు, ఈజీగా ఇంక్రీజ్ చేయొచ్చు. అంటే ఎలా మనం ఫోర్స్ అప్లై చేసి ఇది అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్, జస్ట్ మీరు ప్రాక్టికల్గా చేయండి, మీకు ఇది అర్థమవుతుంది. అంటే ఫోర్స్ అనేది మనకి అక్కడ ఒక షేప్ని కానీ సైజ్ని, ఇక్కడైతే మనకి సైజ్ని రెడ్యూస్ చేసింది. అలా కాకుండా ఇక్కడ చూడండి, బెలూన్ని మనం 2 చేతులతో ఇలా మనం కంప్రెస్ చేసేటప్పుడు అది ఏమవుతుంది, దాని యొక్క షేప్ అనేది చేంజ్ అవుతుంది కదండి. నార్మల్గా అయితే మనకి బెలూన్ ఇలా ఉందనుకున్నాం, మనం కంప్రెస్ చేసేటప్పుడు ఏమవుతుంది, దాని యొక్క షేప్ అనేది ఇలా వేరే షేప్లో కనిపిస్తుంది కదండి. అంటే అక్కడ షేప్ కూడా చేంజ్ అవుతుంది. అంటే మనకి ఫోర్స్ అనేది ఏమేం చేస్తుంది, ఫోర్స్ అనేది ఓన్లీ పుష్ చేయడమే కాదు, పుల్ చేయడమే కాదు, అండ్ ఇక్కడ ఏం చేస్తుందంటే డైరెక్షన్ చేంజ్ చేస్తుంది, అండ్ ఇక్కడ ఏం చేస్తుందంటే వెలాసిటీని చేంజ్ చేస్తుంది, అండ్ ఇక్కడ ఏం చేస్తుందంటే మనకి దాని యొక్క సైజ్ని ఇక్కడ తగ్గించింది, ఇక్కడైతే షేప్ని రెడ్యూస్ చేయడం, లేదంటే షేప్ చేంజ్ అవ్వడం. అంటే మనకి ఫోర్స్ అనేది మనకి ఏం చేస్తుందంటే పుష్ చేస్తుంది, పుల్ చేస్తుంది, హిట్టింగ్ చేస్తుంది, అండ్ డైరెక్షన్లో చేంజ్ చేస్తుంది, వెలాసిటీలో చేంజ్ చేస్తుంది. ఇలా ఫోర్స్ అంటే ఓన్లీ పుషింగ్ అని పుల్లింగ్ అనే కాకుండా ఇవన్నీ గుర్తుంచుకోండి. సో మనకి ఫోర్స్ అనేది ఓన్లీ మనం క్రియేట్ చేస్తేనే వస్తుందా, ఇప్పుడు కార్కి బ్రేక్స్ వేసా అంటే మనం క్రియేట్ చేస్తేనే ఫోర్స్ వచ్చిందా, క్రికెట్ బాల్ని మనం అక్కడ హిట్టింగ్ చేసినప్పుడు అంటే మనం ఫోర్స్ చేస్తేనే వచ్చిందా, అంటే ఫోర్స్ అనేది మనం క్రియేట్ చేస్తేనే ఫోర్స్ అనేది వస్తుందా, ఇంకా ఏమైనా నేచురల్గా వస్తుందా అంటే ఫోర్స్ అనేది ఓన్లీ మనం క్రియేట్ చేస్తే వచ్చింది మాత్రమే కాదు. ఫోర్స్ అనేది మనకి నేచురల్గా మనకి 2 విధాలుగా వస్తాయి, ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ. ఫ్రిక్షన్ కోసం నేను జస్ట్ మీకు చెప్పాను, మోషన్ అపోజ్ చేసేది మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్. దీనికోసం ఇంకా డీటెయిల్డ్గా ఫ్రిక్షన్ అనే టాపిక్లో మనకు వస్తుంది కాబట్టి అక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు జస్ట్ నేను మీకు ఫోర్స్ అనే ఇంట్రడక్షన్ టాపిక్ మాత్రమే ఇస్తున్నాను. నెక్స్ట్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఫోర్స్ ఏంటి, ఇది మనందరికీ తెలుసు. గ్రావిటీ అనగానే మనకి ఎవరు గుర్తు రావాలంటే న్యూటన్ సైంటిస్ట్. ఈ ఐజాక్ న్యూటన్ అనే సైంటిస్ట్ ఏం చేశాడు మన అందరికీ తెలుసు. ఇది యాపిల్ ట్రీ కిందన ఆయన కూర్చునేటప్పుడు ఏమైందండి, యాపిల్ కింద పడేటప్పుడు ఆ సైంటిస్ట్ ఏం అబ్జర్వ్ చేశారంటే కింద పడేటప్పుడు అంటే ఎర్త్కి అక్కడ ఒక గ్రావిటీ పవర్ ఉందా, గ్రావిటీ అనే కాన్సెప్ట్ సైంటిస్ట్ ఉండే కదండి. అంటే మనకు ఆ యాపిల్ కింద పడినప్పుడు ఆ సైంటిస్ట్ అబ్జర్వ్ చేసినప్పుడే కదండి మనకి గ్రావిటీ అనే టాపిక్ వచ్చింది. సో మనకి ఓన్లీ ఈ ఫోర్స్ అంటే మనం క్రియేట్ చేయడం ఒక్కటే ఫోర్స్ కాదు, ఇంకా అదర్గా ఏమున్నాయంటే నేచర్ కూడా మనకు కొన్ని ఫోర్సెస్ని ఇస్తుంది. అది ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అని ఒకటి, ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఒకటి. వీటి కోసం ఇంకా మనకి ముందు తెలుస్తాయండి. సో ఇది జస్ట్ ఒక స్మాల్ ఇంట్రడక్షన్ ఫ్రిక్షన్ కోసం. నెక్స్ట్ టాపిక్లో మీతో బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ కోసం, నెక్స్ట్ న్యూటన్స్ ఫస్ట్ లా కోసం చెప్తాను. అండ్ థ్యాంక్ యూ, టేక్ కేర్.